హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇక్కడ ఏంటంటే మనకు లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర సాల్ట్ని ఎలా తయారు చేస్తారని చెప్పి మీకైతే నేను ప్రాసెస్ చూపించబోతున్నాను. సో ఈ సాల్ట్ తయారు చేయడానికి ఏంటంటే ఇలా సాల్ట్ మోడల్ అనేది చేస్తానమాట. అంటే మనకు వరిని నాటడానికి ఎలా మడులు ఉంటాయో సో అలా ఈ మడులు అయితే సాల్ట్ మడులు అయితే ఉంటాయి. సో ఈ సాల్ట్ మడుల నుంచే అంటే ఈ మడుల్లాగా ఈ సాల్ట్ అంటే వాటర్ అంతా కూడా స్టోర్ చేసి పెట్టి సో ఎండకి ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిన తర్వాత ఇదంతా సాల్టీ వాటర్ కాబట్టి అంటే ఉప్పుతో లవణాలతో నిండి ఉన్న నీళ్లు కాబట్టి ఆ నీళ్లు ఆవిరైపోయిన తర్వాత మిగిలిన ఇవంతా కూడా సాల్ట్ అనమాట. సో ఇలా సాల్ట్ అయితే తయారు చేస్తారు. సో ఇది ఒరిజినల్ సాల్ట్. సో దీని నుంచే మిగతా మనకు మార్కెట్లో దొరికే అన్ని రకాల సాల్ట్ని తయారైతే చేస్తారనమాట. సో ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి మీకు వీడియో అనేది నేను క్లియర్గా వస్తుందో లేదో తెలియదు, బట్ నేను మ్యాక్సిమం ఇక్కడ సాల్ట్ ఈ మడులను అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవి దగ్గర నుండి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ సాల్ట్ వచ్చేసి చాలా ఒరిజినల్ సాల్ట్ అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు, చాలా ఒరిజినల్ సాల్ట్, చాలా ప్యూర్ అనమాట. సో ఈ సాల్ట్ నుంచే మిగతా సాల్ట్లు అయితే తయారు చేస్తారు. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇదంతా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ సాల్ట్ సంబంధించిన మడులు అనమాట. సో ఎవరి వాళ్ళకి ఉండేవి. ఉప్పు సత్యాగ్రహం కూడా గాంధీజీ గారు ఎందుకు చేశారు అంటే ఇలా మనం అప్పుడు సాల్ట్ తయారు చేసుకునే వాళ్ళం, ఈ సాల్ట్ని మనము వంటల్లో ఉపయోగించే వాళ్ళం. సో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇలా మనం సాల్ట్ తయారు చేసుకోకుండా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారనమాట. సో ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏంటంటే మనం సాల్ట్ తయారు చేసుకోకుండా అయిపోయామన్నమాట. సో కాబట్టి మన సాల్ట్ మనమే తయారు చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు దిండి నుండి ఉప్పు సత్యాగ్రహం అనేది గాంధీజీ గారు స్టార్ట్ చేసి ఇట్లా మన సాల్ట్ మనమే తయారు చేసుకునే విధంగా దీనికోసం కూడా ఒక ఉద్యమం అయితే స్టార్ట్ చేశానమాట. అంటే దానికోసం ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఉద్యమం స్టార్ట్ చేసి ఇలా మన సాల్ట్ మనమే తయారు చేసుకునే విధంగా అతనైతే ఫైట్ చేశాడనమాట. సో ఇలా మన సాల్ట్ అయితే ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాము. ఈ ఒరిజినల్ సాల్ట్ నుండి మిగతా సాల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ సాల్ట్ సంబంధించిన మోడల్ అయితే చూడొచ్చు, నాకు బ్యాక్ సైడ్లో కూడా ఉన్నాయి, సో ఇటువైపు కూడా ఉన్నాయి. సో ఇదంతా ఈవినింగ్ టైం కాబట్టి మనకు వీడియో కొంచెం క్లియర్గా వస్తుందో లేదో, అంటే దాదాపు చీకటి పడింది. మేము ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మేము లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర సన్సెట్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడే కొంచెం మాకు లేట్ అయిందనమాట. సో కాబట్టి ఇక్కడికి లేట్గానైతే వచ్చాము. సో నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మూన్ కూడా రావడం అయితే చూడవచ్చు. సో ఇక్కడ మూన్ అయితే ఉంది, సో మూన్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి ఇదంతా క్లియర్గానైతే కనిపించకపోవచ్చు. బట్ నేను మ్యాక్సిమం అయితే ఈ సాల్ట్ వాటర్ని కానీ సాల్ట్ కానీ నేనైతే మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆ ప్లేస్లో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండి సాల్ట్ని తయారు చేస్తారనమాట వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే ఒక సోలార్ ప్యానల్ కూడా ఉంటుంది నైట్ వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండడానికి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ సోలార్ ప్యానల్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ నైట్ ఉండాలి కాబట్టి స్టే చేయాలి కాబట్టి వాళ్ళకి ఇక్కడ పవర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏది ఉండదు. కాబట్టి ఆ సోలార్ ప్యాన్ నుంచి వాళ్ళు ఆ ప్యానల్ ద్వారా వాళ్ళు ఎలక్ట్రిసిటీని అయితే పొందుతారు, అంటే కరెంట్ని అయితే వాళ్ళు పొందుతారన్నమాట. సో నైట్ ఉండే వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ సాల్ట్ వాటర్ అయితే ఈ మడుల ద్వారా తయారైతే చేస్తారన్నమాట. ఇవన్నీ సాల్ట్ మోడల్ అనమాట. సో దీని నుంచి ఒరిజినల్ సాల్ట్ అనేది అయితే తయారవుతుంది. సో ఇదంతా సాల్ట్ ఈ వాటర్ నుంచి ఇలా మడులు చేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చివరిలో సాల్ట్ అనేది మిగులుతుంది అనమాట. సో ఇదంతా ఒరిజినల్ సాల్ట్. ఇక్కడైతే ఈ సాల్ట్ ఇవన్నీ చూడొచ్చు. సో ఈ సాల్ట్ తయారైన తర్వాత దీన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారనమాట. సో ఇవన్నీ సాల్ట్ మడులు అనమాట. ఇట్లా మడుల్లాగా కట్టేసి సాల్ట్ని అయితే తయారు చేస్తారు. సో స్వాతంత్రోద్యమ కాలంలో మన సాల్ట్ ఇలా మనం తయారు చేసుకోకుండా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారనమాట. సో అప్పుడు గాంధీజీ గారు ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి చేపట్టారనమాట. సో అది దిండి నుంచి అయితే ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. సో ఎందుకు అంటే ఇలా మన సాల్ట్ మనమే తయారు చేసుకోవాలి అని ఉద్దేశంతో అతనైతే
ఇలా ఉప్పు సత్యాగ్రహాన్ని అయితే స్టార్ట్ చేశారని చెప్పి అంటారు అనమాట. సో ఇది మనం సాల్ట్ తయారు చేసుకోవడంలో ఇది ఒరిజినల్ సాల్ట్ అనమాట. సో దీంట్లో లవణాలన్నీ కూడా అంటే మన బాడీకి కావాల్సిన లవణాలన్నీ కూడా ఉంటాయి. ఇది ఒరిజినల్ సముద్రపు ఉప్పు అనమాట. అంటే నార్మల్గా బయట మన మార్కెట్లో దొరికే అన్ని సాల్ట్ల కంటే కదా ఇది ఒరిజినల్ సాల్ట్ అనమాట. సో ఇలా అయితే సాల్ట్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి మనం ఇదంతా కూడా క్లియర్గా మనం చూడలేక అంటే నేను చూపించలేకపోవచ్చు, బట్ దాదాపు చాలా క్లియర్గానే మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అనమాట. సో కాబట్టి ఇదైతే మనకు కనిపించట్లేదు. మనం డే టైంలో వస్తే మీకు చాలా క్లియర్గా చూపించేవాడిని. సో ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన సాల్ట్ అంటే ఈ వాటర్ ఎండిపోయి ఆల్రెడీ రెడీగా ఉన్న సాల్ట్ అయితే ఉంది. సో ఈ సాల్ట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇలా చూడండి, సాల్ట్ అనేది ఈ ఒరిజినల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఒరిజినల్ సాల్ట్ నుంచి మిగతా రిమైనింగ్ సాల్ట్స్ అయితే వస్తాయి. సో ఇది చిన్న కుంటలాగా చేసేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా సాల్ట్ అయితే తయారవుతుంది. ఇక్కడ ఈ సోలార్ ప్యానల్స్ చూసుకోవచ్చు. వీళ్ళకి ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అయితే వస్తుంది. సేమ్ మేము వచ్చిన వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మాతో వచ్చిన ఈ బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో నైట్ అయింది కాబట్టి ఈ మూన్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు చూడండి. మనం డే టైంలో వస్తే మీకు చాలా క్లియర్గా చూపించేవాడిని. సో ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన సాల్ట్ అంటే ఈ వాటర్ ఎండిపోయి ఆల్రెడీ రెడీగా ఉన్న సాల్ట్ అయితే ఉంది. సో ఈ సాల్ట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇలా చూడండి, సాల్ట్ అనేది ఈ ఒరిజినల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ఒరిజినల్ సాల్ట్ నుంచి మిగతా రిమైనింగ్ సాల్ట్స్ అయితే వస్తాయి. సో ఇది చిన్న కుంటలాగా చేసేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా సాల్ట్ అయితే తయారవుతుంది. ఇక్కడ ఈ సోలార్ ప్యానల్స్ చూసుకోవచ్చు. వీళ్ళకి ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అయితే వస్తుంది. సేమ్ మేము వచ్చిన వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మాతో వచ్చిన ఈ బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో నైట్ అయింది కాబట్టి ఈ మూన్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్ట్ని అయితే తయారు చేస్తారు. సో ఇది గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ దగ్గర, అంటే లిటిల్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఈ సాల్ట్ ఎలా తయారు చేస్తారనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది సాల్ట్ ఎలా తయారు చేస్తారు, సాల్ట్ ఎలా వస్తుంది అనేది తెలియదు. సో వాళ్ళకైతే వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.